ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు మరోసారి వర్షాలు హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ఇంకా వాతావరణ శాఖ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు మే 17 నుండి 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం లక్షద్వీపాల వరకు విస్తరించడం వల్ల ఈ వర్షాలు సంభవిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చింది.